ఆ, నా పేరు స్వామి టీ అడిషనల్ డీసీపీ సౌత్ ఈస్ట్ జోన్. ఆ, రౌడీ షీటర్ల యొక్క కౌన్సిలింగ్ సందర్భంగా బండ్లగూడ పోలీస్ స్టేషన్కి వచ్చినాం. ఈ బండ్లగూడ పోలీస్ స్టేషన్లో 30 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. అందులో 9 మందిని వాళ్ళతో పాటు వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించినాం. వాళ్ళ మంచి ప్రవర్తన కలిగి ఉండడానికని వాళ్ళకు కౌన్సిలింగ్ చేసినాం. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా మాట్లాడినాం. వాళ్ళ జీవన విధానం గురించి, కేసులలో ఇన్వాల్వ్ అయితే ఏమవుతుంది, కుటుంబ పరిస్థితుల విషయం ఏముంది అవి ఎక్స్ప్లెయిన్ చేసినాం. వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ రౌడీ షీటర్ల యొక్క మార్పును కోరుకుంటున్నారు. వాళ్ళు కూడా వాళ్ళకు ప్రవర్తన మంచిగా ఉండేటట్టుగా చెప్తా అని చెప్పేసి మాకు ప్రామిస్ చేసిండ్రు. వీళ్ళకు కూడా రౌడీ షీటర్లకు కూడా హెచ్చరించడం జరిగింది. మళ్ళీ ఫర్దర్గా ఇలాంటి కేసులలో ఉంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. వాళ్ళు కూడా మాకు ప్రామిస్ చేసింది ఏంటంటే, మేము ఇక ఫర్దర్గా కేసులలో ఉంది సార్, మా రౌడీ షీటర్లు తీయాలని చెప్పేసి. దీంట్లో మా సుపీరియర్ ఆఫీసర్స్కు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు కేసులలో లేకుండా ఉంటే వాళ్ళతోటి వాళ్ళ ప్రవర్తన గురించి మేము పంపి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మై टी स्वामी एडिशनल डीसीपी साउथ ईस्ट जोन है। बंडलगुड़ा पुलिस स्टेशन में के इलाके में रौडी शीटर्स का काउंसलिंग के वास्ते पुलिस स्टेशन को रौडी शीटर्स को बुलाए थे। उसमें टोटल 30 रौडी शीटर्स है पुलिस स्टेशन में। उसमें से 9 लोगों को आज बुलाए शाम में। उनके साथ साथ में फैमिली मेम्बर्स को भी बुलाए। उसमें कितने केसेस में है, अभी क्या काम कर रहे हैं, वो फैमिली लोगों के साथ में क्या खा रहे हैं, तो थोड़ा वो भी चेक कर रहे थे। अभी वो लोगों का कुछ बॉडी भी चेक करे, कुछ गांजा वगैरह, कुछ पैकेट्स, चुरिया वगैरह है क्या, वो भी देखे। फिर फैमिली मेम्बर से बात करें, थोड़ा ये लोगों को देखभाल करना, अच्छे रास्ते में जाने का वास्ते समझा करना बोल के वो लोग अपील करे। तो 10 साल से कोई केसेस में नहीं है साहब, लोगों का रोड शीट निकाल दिए तो थोड़ा अच्छा जीते साहब बोले। तो वो हमारे सीबी साहब का सेकंड वो है, साहब को इंफॉर्मेशन इतला दे के फर्दर एक्शन उसमें लेने का देखते। हावेवर ये अभी प्रेजेंट में ऐसे रोड शीटर्स को कोई केसेस में इन्वॉल्व हुए तो ऐसा वो लोगों को एक्ट के हिसाब से बहुत सीवियर एक्शन लेना पड़ता। नए एक्ट भी आ रहे, उसमें किसी को छोड़ने का वो नहीं है। उसी वास्ते अलर्ट कर रहे हैं, अच्छा जीवन गुजारने के वास्ते वो लोगों को इंस्ट्रक्शन दिए। थैंक यू वेरी मच।